హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనం ఆజ్ఞించబడిన వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను. అబ్రహాంకి ఎలాగైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ వాగ్దానం మన వారసులకు ఎలా మారేమో తెలుసా? ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచని విశ్వసించున్నావో, ఆ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచడం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా ఆ యొక్క వాగ్దానానికి వారసులుగా మనల్ని చేసేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే నజరైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మనము మారిపోయాము. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పని చేసినా, ఈరోజు నువ్వు ఏది చేసినా సరే, ఏ బిజినెస్ పెట్టినా సరే, ఏ వ్యాపారం పెట్టినా, ప్రతి దానిలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రతి పని ప్రారంభించే ముందు ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తున్నావు నువ్వు ప్రార్థించి దేవుడికి ఆ పని నువ్వు అప్పగించుకుంటావో, నువ్వు అప్పగించిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అధికంగా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు నువ్వు అడుగు వాటికంటే ఊహించేవాడంటే అత్యధికంగా నీకు కలగజేయవాడు. కాబట్టి ఈరోజు మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో ప్రార్థించిన దానికన్నా అధికంగా మనము పొందుకొనును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలతో మీరే తోడని నడిపించండి తండ్రి. ఇదిగో దేవా, మేము అడుగుబాటు కంటే ఊహించుకుంటే అత్యధికంగా ఇస్తాన్నావు తండ్రి. ఈరోజు తండ్రి ప్రార్థనలు ఏకీవేస్తుంటే ఎవరైతే ఏదో అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తం పొందుకొనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఏ విషయాలు అయితే బలహీనంగా ఉన్నారు తండ్రి, ప్రతి బలహీన తండ్రి యేసులో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్యలు తండ్రి యేసులో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, యేసు పొందిన గాయాల్లో స్వస్థనావు తండ్రి. ఎవరైతే స్వస్థత లేక ఇబ్బంది పడుతున్నారు తండ్రి, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందించమని నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.